సూర్య, నితీష్ది కుర్చీలాట, అదో అవకాశవాద కూటమి. ఖర్గే, అమెరికాలో రాజులు లేరు, ట్రంప్కు వ్యతిరేకంగా మరోసారి నిరసన. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై అమెరికా ప్రజలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఆయన పాలనపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూయార్క్లోని ప్రధాన గ్రంథాలయం వెలుపల జనం గుమిగూడి అమెరికాలో రాజులెవరూ లేరు, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండంటూ నినాదాలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రైతులకు భరోసా భూభారతంట. ధరణి 4 గోడల మధ్య చేసిన చట్టం, చెప్పినట్టే ధరణి బంగాళాఖాతం కల్పించాం. సాదా పరిణామాలకు రైతులు పరిష్కారం చూపావు. అవగాహన సదస్సులో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధాన్యం ఆరబెట్టేందుకు నానా అవస్థ అంట. చౌటూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని శనివారం రైతులు ఆరబెట్టారు. రోజంతా మబ్బులు కమ్ముకుని ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన నెలకొంది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం రాసుల కింద నీరు చేరుకుంది. సీసీ కల్లంపై పోసిన సుమారు 50 మంది రైతులకు చెందిన ధాన్యం రాసులు తడిశాయి. 21 నుంచి 23 వరకు రైతు మహోత్సవం. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం. ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్. మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలోనే ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ చేయనున్న పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తుండటంతో మంత్రి ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రచారానికి సిద్ధం కండి. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరి రాజేంద్ర నగర్ నేతలు. రాజేంద్ర నగర్ ఉప ఎన్నికలో కార్తిక్ రెడ్డి గెలుస్తారు. మతం పేరు ఎత్తకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేడు రేపు వర్షాలు. తెలంగాణ రాష్ట్రంలో సోమ మంగళ వారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతా ఇంతే. అమెరికాలో ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా మరోసారి నిరసన. బీసీ రిజర్వేషన్ బిల్లుపై స్పందించాలి. 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బత్తుల సిద్ధేశ్వర్కి ఎలాంటి ప్రాణహాని జరిగిన కేంద్రం బాధ్యత వహించాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఇచ్చి అసెంబ్లీలో చేసిస్తారని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్కు రాజ్యాంగ భద్రత కల్పించాలని డిమాండ్తో బీసీ హిందూ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ గత 20 రోజులుగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నక్సలైట్ల వారసులు. ప్రజాస్వామ్యంలో ఉంటూ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటారా? 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను చంపేస్తామన్న మజ్లిస్ను గెలిపించేందుకు కుట్ర చేస్తారా? హిందూ సమాజం అంతా రగిలిపోతుంది. వక్ఫ్ మజ్లిస్ బహిరంగ సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ ప్రోగ్రాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్. నేడు జేడీ వాన్స్ భారత్కు రాక. స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించిన కుటుంబం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు ప్రధాని మోడీ నివాసానికి 23 ఆగ్రాలో తాజ్మహల్ను సందర్శించనున్నట్టు సమాచారం. తమ వీసాలపై రద్దుపై నిరసనకు సిద్ధమవుతున్న విద్యార్థులు.